హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్కసారి ఈ ఫొటోస్ని క్లారిటీగా గమనించానమాట. అమర్దీప్ చౌదరి అండ్ వాళ్ళ వైఫ్ తేజస్వి అనమాట. సో రీసెంట్గా మనకు అయోధ్యకు సంబంధించిన ఆ రాముల వారైతే చాలా అయితే ఫేమస్గా ఆ గుడిని అద్భుతంగా కట్టారు కదా. సో దానికి సంబంధించి అయితే వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంలో అమర్దీప్ చౌదరి అండ్ తేజస్వి ఫ్యాన్స్ కూడా వాళ్ళ ఇద్దరు బొమ్మల్ని అయోధ్యలో అంటే వాళ్ళ రాముడు అండ్ సీతలాగా వాళ్ళు క్రియేట్ చేసి ఈ విధంగా ఎడిట్ చేసి పెట్టారనమాట. ఈ ఫొటోస్ అయితే చాలా అయితే వైరల్ అవుతున్నాయి అనమాట యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో. ఇదే వీడియోస్ ఎవరైతే ఈ విధంగా ఎడిట్ చేశారు క్లిప్స్, ఆ క్లిప్ వాళ్ళని ట్యాగ్ చేస్తూ అమర్దీప్ చౌదరి థ్యాంక్ యూ సో మచ్, నాకు ఎడిటింగ్ చాలా బాగా నచ్చింది అని చెప్పి తనైతే అప్రిషియేట్ చేశారు అని అయితే ఇన్ఫర్మేషన్. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా ఎవరైతే ఎడిట్ చేశారో వాళ్ళ ఫొటోస్ని ఇతను షేర్ చేసి చాలా బాగుంది మీ ఎడిటింగ్ అంటూ వాళ్ళకైతే కృతజ్ఞతలు తెలియజేశాడు అని అయితే చెప్పుకోవచ్చు. సో కానీ ఇక్కడ మన ఎవరైతే పల్లవి ప్రశాంత్ అండ్ శివాజీ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళైతే ఇది మరీ ఓవరాక్షన్గా లేదు అంటూ కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట. సో ఈ ఫొటోస్ అంటే వాళ్ళు చాలా భక్తిగా అయితే క్రియేట్ చేసి ఉండొచ్చు. ఇటువంటి సందర్భంలో వాళ్ళ ఫ్యాన్స్, నాకు తెలిసి వాళ్ళ ఫ్యాన్స్ అంటే ఖచ్చితంగా వాళ్ళే. ఎందుకంటే అమర్దీప్ చౌదరి బిగ్ బాస్ హౌస్లోకి పోయిన తర్వాత చాలా అయితే నెగిటివ్ అయ్యారనమాట. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ దబ్బున అయితే తను బాగా టార్గెట్ చేసి కొంతవరకు తనను ఫుల్ డ్యామేజ్ కూడా చేశారు. తన కారు పగలగొట్టారు, ఎంతో అతనికి పరువు నష్టం కూడా చేశారనమాట. ఈ సందర్భంలో అటువంటి కామెంట్స్ అంటే నాకు తెలిసి మ్యాక్సిమం వాళ్ళే పెడతారు. కాబట్టి ఆ కామెంట్స్ చూసి ఇంకా కొంతమంది ఓర్చుకోలేకపోతున్నారు అమర్దీప్ చౌదరి యొక్క రన్నర్ని, అలానే ఈ యొక్క ఫొటోస్ని అంటూ చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా సరే ఆ ఫొటోస్ ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళ అభిమానం కాబట్టి వాళ్ళు చేసిన ఆ ఫొటోస్ బ్యాడ్గా లేవు. ఒక రామ మందిరానికి సంబంధించి, గుడికి సంబంధించి రాముల వారిని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు చేశారు కాబట్టి సో వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టే అంత కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సో ఈ యొక్క ఫొటోస్పై మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.